హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సుబ్బు రూప బ్లాగ్స్. ఇది వచ్చేసి ఏంటంటే నో హోమ్ టూర్, ఓన్లీ రూమ్ టూర్. ఎందుకంటే ఎందుకు తీస్తున్నానంటే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది ఎందుకు హోమ్ టూర్ తీయట్లేదు. లాస్ట్ చెప్తాను. ఇది వచ్చేసి తలుపు అండి, డోర్ అందరికీ తెలిసే ఉంటుంది. చూపించరా, ఇది తెలిసే ఉంటుంది డోరు, మీ అందరికి తెలిసే ఉంటుంది. ఇంక ఇటు వచ్చేసేటప్పటికి ఇట్లా ఇది ఇలా ఇది డ్రెస్సింగ్ టేబుల్ అండి. ఓకేనా, డ్రెస్సింగ్ టేబుల్ నేను ఏమేమి పెట్టుకున్నానో చూపిస్తాను, మీరు చూడండి. ఫస్ట్ వచ్చేసి ఇవి నేను ఏం చెప్తున్నా నాకు తీసుకోవాలి. నేను ఇవేంటంటే మొన్నే వీధిలోకి ఒక అబ్బాయి వచ్చాడనమాట. జత వచ్చి 150 ఎంత అంటే 100 తీసుకున్నాను. బాగున్నాయి కదా, చిన్ని ఇక్కడ పెట్టుకుందామని. ఇక్కడికి వచ్చేసి ఇవి దువ్వాలండి, తల దువ్వుకోవడానికి. ఇది బొట్టు పెట్టుకోవడానికి, బుట్టడానికి. ఇది కొబ్బరి నూనె డబ్బా, పెద్దదైపోయింది, చిన్నది కొనుక్కుంటున్నాను. ఇది వచ్చేసి చింతగత్తులో కొనుక్కున్నాను. ఇవి ఉంటే మంచి డ్రీమ్స్ వస్తాయని అంటారు, అందుకే కొన్నాను. ఇది వచ్చేసి డోర్ అండి, ఇక్కడ లాక్ ఉంటుంది. ఈ లాక్కే మీకు పెట్టాను. తీయాలంటే ఇప్పుడు కష్టం, నేను తీయలేదు, ఏమనుకోకండి. ఇది డోర్ అనమాట. ఈ డోర్ వచ్చేసి ఇట్లా దగ్గర ఇది వచ్చేసి నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు శివరాత్రిలో కొన్నానండి ఈ బొమ్మ. మీతో వీడియో చేస్తూ ఉంటూ పక్కన మా ఆయన వీడియో చేస్తున్నాడు. ఎంతవరకు కరెక్ట్ కామెంట్లో కామెంట్ చేయండి. ఇది వచ్చేసి రీసెంట్గా కొన్నానని చెప్పాను కదా, వీటితో పాటు ఇది కొన్నాను నేను అప్పుడు. ఇది కొన్నాను, ఇది నెల అవుతుందేమో కొని. రాధాకృష్ణ బొమ్మది బాగుంది కదా, క్యూట్గా ఉంది కదా. ఇది 100 రూపాయలేనండి, ఇది 100. ఇక్కడ సెట్ చేసుకున్నాను అనమాట. దగ్గర ఇది కనపడుతుందా అసలు? మనం కనపడుతున్నాయి, అన్ని కనపడుతున్నాయి. ఇవి వచ్చేసి గాజులండి, మా బుడ్డదని. ఇవే కాదు, ఇవే ఉన్నాయని అనుకోవద్దు, ఇంకా చాలా ఉన్నాయి. బాక్స్లో గట్ట పెట్టాను. ఇవి వచ్చి కప్స్ అండి, చాలా టైం పడుతుంది. ఇవి వచ్చి కప్స్ అండి. ఇవి నేను పెళ్ళి ముందు కొన్నాను. ఇంకా అలాగంటే ఏదో అర్థమవుతుంది, అది ఇప్పుడు చెప్పను. మీరు కామెంట్ చేయండి ఏంటని, నెక్స్ట్ వీడియో చేస్తాను దాని గురించి. ఎందుకు పెళ్ళి అవ్వకముందు తెలుసా ఏంటి అని అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దాన్ని బట్టి ఆ వీడియో చేసి మీకు చెప్తాను. ఇది పెళ్ళికి ముందు కొన్నాను. ఇది మా ఆయన పెళ్ళికి ముందే తెలుసు, అదేంటో కామెంట్ చేయండి. దాన్ని బట్టి నేను అది ఏ మ్యారేజో చెప్తాను. ఈ కప్పులు అంటారు కార్డ్స్, ఏం లేవు. ఇవి వచ్చేసి పెన్నులు, పెన్సిళ్ళు, ఒక 100 రూపీస్ 150 రూపీస్ పెట్టాను. ఇది వచ్చి వాటర్ బాటిల్ వచ్చింది మా బుడ్డ, దానికి ప్లాస్టిక్ కదా అని పెట్టడం లేదు, పక్కన పెట్టేశాను. ఇది వచ్చి బుడ్డ పర్ఫ్యూమ్ అండి, అత్తర్ అంటారు కదా, అది పర్ఫ్యూమ్ అంటే మాకు పిచ్చి, అందుకే మేము ఇలా పెట్టుకున్నాము. ఇది వచ్చేసి గ్రేస్ అండి, పర్ఫ్యూమ్ టాక్ అంట. ఇది వచ్చేసి డీమార్ట్లో తీసుకున్నాం, 177 రూపీస్ పడినట్టుంది. రీసెంట్గానే కొన్నాం. ఇది పర్ఫ్యూమ్ అంటే పిచ్చాను కదండి, ఇది డెన్వర్ పర్ఫ్యూమ్, అప్పుడే అయిపోయి వచ్చింది, కొనాలి మళ్ళీ ఇంకోటి. ఇది వచ్చేసి దీంట్లో వచ్చేసి నెయిల్ పాలిష్, చిన్న చిన్న కీస్, ఒక స్టిక్కర్స్ ఉన్నాయి అంతే, బుడ్డి డబ్బాలో పెట్టాను. ఇది వచ్చేసి పాండ్స్ చిన్న పౌడర్ డబ్బా. ఇది వచ్చేసి గ్యాస్ ట్యాబ్లెట్స్ అండి, ఇవి నాకు లేదులే, మా ఆయనకు ఉంది గ్యాస్. ఏంటో అనుకోకుండా ఎప్పుడైనా వేసుకోవడానికి. ఓకేనా, అలా పెట్టుకున్నాను. ఇది వచ్చేసి మా బుట్టదానికి, మొన్నటిదాకా వేసవకాలం కదా, జస్ట్ రాసేదాన్ని. ఇది వచ్చేసి దీంట్లో పౌడర్ రాసి రాయడానికి, ఇది అందరికీ తెలిసే ఉంటుంది. ఇది వచ్చేసి కాటిక, ఐటెక్స్ కాటిక అండి. ఓకేనా, ఇది వచ్చేసి గ్లో హ్యాండ్సమ్ అంట మా ఆయనకి. ఇది నేను ఏమి వాడినండి, నాది ఒరిజినల్ ఫేస్, పౌడర్ ఒకటే రాస్తాను. ఇది వచ్చేసి మొన్న మధ్య నాకు స్టమక్ పెయిన్ వస్తుందంటే తెలియసరి నుంచి తెచ్చాడు గ్యాస్ అరుకులు, ఎప్పుడైనా వేసుకోవడానికి. ఓకేనా, ఇది వచ్చేసి వుడ్ బోల్స్, బైక్ వాటర్ అనమాట, చిన్నపిల్లలకి, నా బుడ్డదానికి. ఇదండి, ఇది సెల్ఫ్ అనమాట. ఓకేనా, ఇక్కడ పెట్టేస్తున్నా. దగ్గర దీంట్లో చూపించి, కిందకి చూపించి, ఇది కనపడలేదు చూపించి. ఇది పేస్ట్ అండి, ఇక్కడ పెట్టాము. ఇవి కార్డ్సే. ఇది వచ్చేసి పాలకోవా స్వీట్ అనమాట, పెట్టి తీసుకున్నప్పుడే తినేసాను.
ఇంక ఈ బుక్స్ గట్టా ఉంటాయి, ఏముండవు. నుంచి చేయమని ఒకసారి నీ మొహం తంపడతలేదా, పెట్టి తంపడతలేదు అందుకునే. కిందకి చూపించాలన్నమాట. అంటే కొంచెం కొత్త కెమెరామ్యాన్కి తీయడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నాడు, అందుకు మధ్య మధ్యలో చెప్తున్నాను, ఏమనుకోకండి. ఇట్లా దగ్గర ఇది కనపడాలి. ఇవన్నీ చెప్పాను కదా, దీంట్లో గాజులు సంబంధించిన దాంట్లో నల్లపూసల దాంట్లో ఇవి ఉంటాయి. మా ఆయనది ఇది గడ్డానికి సంబంధించింది అనమాట. ఇది నా హెయిర్ అనమాట, ఊడిపోయిందంతా ఇలా దీంట్లో పెడతాను. అమ్ముకుంటే ఏమన్నా వస్తాయి, ఏమన్నా కొనుక్కోవచ్చు కూడా. ఈ టానిక్స్, ఇవి గాజులు, చిన్న తంపడతలేదు. ఈ ట్రై టైప్ జ్యువెలరీ ఐటమ్స్. దీని గురించి సపరేట్గా ఎప్పుడైనా తీద్దాం. ఇప్పుడు తీసేంత ఓపిక లేదు నాకు, సర్దుకునేంత ఓపిక అస్సలా లేదు. ఓకేనా, ఇది డ్రెస్సింగ్ టేబుల్ అండి. డ్రెస్సింగ్ టేబుల్ అటు చూపించి, ఇక్కడ చూపించి, ఈ చూపించి కనపడుతున్నాయా ఇవి. ఓకే అండి, ఇవి కుక్క పిల్లలు అనమాట. ఇది ఇంచక్క ఊగుతాయి అనమాట. ఇలాగా ఊగేది ఏం చేసామంటే మా పిల్ల అన్నీ లాగేసింది, ఈ తలకెళ్ళ చచ్చిపోయింది. ఇంకా అలా పెడుతున్నాం అంతే. రెండు వైట్ ఒకటి, ఇది ఒకటి. ఇది వచ్చేసి జాతరలో తీసుకున్నామండి మేము. ఇదేమో ఎక్కడ తీసుకున్నామంటే, ఇది ఎక్కడ తీసుకున్నాం, గౌరీపట్నం తీసుకున్నామండి. ఇది గౌరీపట్నం తీసుకున్నాం. దీని తలకి అసలు ఇది ఊగిద్ది కానీ పోయింది, ఏదో అలా పెడుతున్నాం అనమాట. ఇవి కూడా, ఈ ఫ్లవర్స్ కూడా శివరాత్రిలోనే తీసుకున్నాం. ఈ రెండు అప్పుడు ఈ రూపాన్ని కూడా ఇవి అలాగే ఏదో పెడుతున్నాను. ఓకే, ఇది బొమ్మ స్ట్రైట్గా పెట్టు. ఈ బొమ్మ వచ్చేసి పెత్తరపులోదండి. ఇది స్పెషల్గా మా పెద్దమ్మ కొని తెచ్చిందనమాట. ఒక రీసెంట్గా ఏదో ఫంక్షన్కి వచ్చినప్పుడు నా కోసం తెచ్చింది ఈ బొమ్మ. అప్పుడు పెళ్ళి అయింది, ఇంకా పాప పుట్టలేదు. ఆ బొమ్మ ఇలా దాచుకున్నాను అనమాట నేను. ఓకేనా, ఇట్లా ఇది చూడండి ఎంత బాగుందో. ఇది వెంకటేశ్వర స్వామి కళ్యాణానికి మా ఊర్లో మా అమ్మ గిఫ్ట్ ఇచ్చారంట, నేను తెచ్చేసుకున్నాను. ఈ ఉయ్యాలు వచ్చేసి ఎవరో బర్త్డే గిఫ్ట్ ఇచ్చారు, అది తెచ్చేసుకున్నాను. ఈ రెండు ఇలా సెట్ చేసి ఇలా పెట్టాను అనమాట. ఇదన్నమాట ఇలాగా. ఇది డ్రెస్సింగ్ టేబుల్ అండి, అయిపోయింది కదా. దీని కట్టు టీవీ దూరంగా పెట్టు, మాట్లాడమద్దు. కిందకెట్టు, ఫోన్ కిందకెట్టు, నువ్వు ఉంచో. ఏసీ తంపడతలేదు. ఏసీ కనపడక్కర్లేదు, ఫోన్ కనపడితే చాలు. టీవీఎస్ పంపడలేదు ఫోన్. ఓకే, ఇది టీవీ అండి. టీవీ వచ్చేసి మేము ఎప్పుడు తీసుకున్నామంటే 1 year, ఇప్పుడు ఈ ఆగస్ట్కి వస్తే 2 years కంప్లీట్ అవుతాయండి. టీవీ తీసుకుని ఎల్జీ కంపెనీ అనమాట. 40,000 ఇది. నల్లజార్లో తీసుకున్నాం. ఇది వచ్చేసి ఆగస్టు 23 ఎప్పుడో తీసుకున్నాం. ఆషాఢం అయిపోయింది. ఆషాఢం మా అమ్మల ఇంటికి వెళ్ళి వచ్చేసాక అప్పుడు తీసుకున్నాం. ఇది జూలైలో ఆషాఢం అయిపోయింది. ఆగస్టు 7th ఇప్పుడు వచ్చాను. ఆగస్టు 23 ఎప్పుడో తీసుకున్నాం. ఇది చాలా క్వాలిటీ బాగుంటుందండి. ఇది ఎల్జీ కంపెనీ కదా, చాలా బాగుంటుంది. టీవీ తీసుకున్నాం, చాలా బాగుంటుందండి. తీసుకునేలా ఉంటే నల్లజర్లు వెళ్ళి తీసుకోండి. అదేదో ఫర్నిచర్, నాకు అంత ఐడియా లేదు, మా ఆయనకి తెలుసు. చాలా పెద్దగా కనబడుతుందండి బొమ్మ కూడా. చాలా పెద్ద టీవీలో పెద్దగానే కనపడద్దు కానీ నేను ఏదో చెప్తున్నాను. ఇది వచ్చేసి కుట్టు మిషన్ అండి. కొంచెం కింద పెట్టుకోండి. కుట్టు మిషన్ అండి. ఇది మా అమ్మ వాళ్ళది. నేను చదువు ఆపేశాక నేను తెచ్చుకున్నాను అనమాట. అక్కడే కుట్టుకుని ఏదో నాకు ఎవరో నేర్పించలేదు, నేను ఫోన్లో చూసుకుని ఏదో సింపుల్గా కుట్టుకుంటాను. ఓన్లీ చిరుగు పని కుట్టుకుంటాను, టైట్ వేసుకుంటాను, అయినా డ్రెస్సులు కుట్టుకుంటాను. జాకెట్లు మట్టికి నేను కుట్టేవాళ్ళు కూడా ఎవరు నాకు, ఎందుకంటే నాకు రాదు. నేను ఇవ్వద్దని కూడా చెప్తాను, నాకు వద్దు, నాకు వచ్చింది నేను కుట్టుకుంటాను. ఇది వచ్చేసి ఇదండి. నెక్స్ట్ ఏసీ అండి. ఆ ఏసీ వచ్చేసి ఏసీ తంపడుతుంది, మొహం తంపడలేదు. నేను మాట్లాడతాను. ఏసీ వచ్చేసి మొన్న రీసెంట్గా తీసుకున్నామండి. అది వచ్చేసి 50,000 అండి. ఇది ఏ కంపెనీ, హెయిర్ కంపెనీ అనమాట. ఇది టీవీ అక్కడైతే తీసుకున్నాము, అక్కడ తీసుకున్నామండి మేము.
ఆ పైన పేర్లు కనబడుతున్నాయి కదా, సుబ్బు, నందు, రూప అని. అది మా ఆయన పేరు, అది మా పుట్టదాని పేరు అండి. కిందది నా పేరు. రీసెంట్గానే తీసుకున్నాం. ఓకేనండి. నెక్స్ట్ వచ్చేసి ఈ మంచం అండి. నెక్స్ట్ వచ్చేసి ఈ మంచం, దీని గురించి చెప్తాను వినండి. ఈ మంచం వచ్చేటప్పటికి మా ఆయన బయటకు వెళ్ళమని వెళ్ళట్లేదు, ఏమనుకోకండి, కొడుకున్నా పర్లేదు. ఈ మంచం, ఈ డ్రెస్సింగ్ టేబుల్, ఈ మంచం, ఈ డ్రెస్సింగ్ టేబుల్, అవి చూపించి స్టూల్ కింద, ఇగో ఈ స్టూల్ జత అండి. ఈ స్టూల్ బయట 2 చైర్స్ ఉన్నాయి అవి. ఓకేనా. ఇంకా మా బుట్టదాని చైర్ అక్కడ ఉంది, నేను నెక్స్ట్ అదే అటు వెళ్ళినప్పుడు చూపిస్తానండి. అవి మట్టికి కింద ఫోల్డింగ్ మంచం ఒకటి ఉందండి. ఆ ఫోల్డింగ్ మంచం ఈ మట్టికి పాప పుట్టాక ఆ సారి పెడతారు కదా, ఆ సారిలో పెట్టారు అనమాట. ఇవి మట్టికి సరేనా, ఇవి మట్టికి ఇవి పెట్టారు, సారీ విడిగా పెట్టారు. అది ఇప్పుడు నేను చెప్పలేను. ఓకేనండి. బీరువా అండి, ఇది బీరువా అండి. ఇది ఏంటంటే చెప్పాను కదా, ఇది నేను తెచ్చుకోలేదండి. ఉన్నప్పుడు ఎందుకు తెచ్చుకోవడం అని నేను బీరువా ఏమీ తెచ్చుకోలేదు. ఉన్న బీరువేనండి అది. ఎందుకంటే మా అత్తగారు చనిపోయాక 2 పెళ్లి చేసుకున్నారని చెప్పాను కదా, ఆవిడ తెచ్చుకున్న బీరువా అండి ఇది. ఫస్ట్ ఆవిడ బీరువా ఏమో ఆ గదిలో ఉంది, మా మావయ్య గారికి సెంటిమెంట్ అంట, అందుకు ఆ బీరువా ఆ గదిలో ఉంటుంది, ఈ బీరువా ఇక్కడ ఉంటుంది. అందుకే ఎందుకు ఉన్నా కానీ తెచ్చుకోవడం ఎందుకని తెచ్చుకోలేదు. ఇంక ఈ బీరువా అండి. ఇది వచ్చేసి ఇవండి సెల్ఫ్లు అండి. ఇవి వచ్చేసి సెల్ఫ్లు అండి, దీంట్లో ఏమి ఉండవు, మా బట్టలు మట్టిగా ఉంటాయి. పైన వచ్చేసేమో బెడ్షీట్లు, బొంతలు అవి ఉంటాయి. కింద మా ఆయన బట్టలు ఉంటాయి, ఇక్కడ నా బట్టలు ఉంటాయి. కింద లాస్ట్ వచ్చి మా బుట్టదాని బట్టలు ఎలా పడితే అలాగ ఉన్నాయి. ఇవండి మా ఆయన మెకానిక్ అని చెప్పాను కదా, ఆ సామాన్ అండి. ఇక్కడ బుట్టదాని బొమ్మలు, పిచ్చి పిచ్చి డబ్బాలు, అంటే కారం డబ్బాలు, సంథింగ్ వేస్ట్ క్లాత్ అంటున్నాను కదా, మిషన్ కుడతానని చిన్న చిన్నవి అవి ఉంటాయండి. ఏమన్నా వంటలు చేసుకుంటే అక్కడ పెట్టుకుంటాను. అది అంగన్వాడీ సరుకు వచ్చింది కదండి, అక్కడ పెట్టాను. గుడ్లోను పిండి ఒకటి వచ్చి అండి. ఇది వచ్చి బొమ్మ అండి, ఇక్కడ కత్తిరి పెట్టాను. నేను చిన్న చిన్న పెయింటింగ్స్ వేస్తూ ఉంటాను. అవి ఇందాక కుట్టుకా నుంచి కొనుక్కొని వచ్చాను. ఇవి తినడానికి బాగుంటాయి కదా. ఇది వచ్చేసి హోమ్ థియేటర్ అండి, దానికి సంబంధించిన సెటప్ బాక్స్ అలాగే కదప. ఇదండి, ఇది వచ్చేసి అది సెల్ఫ్ పక్క అంటే అలా ఓపెన్ ఉంటుంది అనమాట, అలా ఉంటాయి అనమాట ర్యాక్స్. ఇది వచ్చేసి బైక్ అండి. ఇది నేను మా ఆయనకి కొన్నాను, మెకానిక్ కదా అందుకు కొన్నాను. చూడండి ఎంత క్యూట్గా ఉందో. 300 అలా చెప్తే 250 తీసుకున్నాను. చింతరప్పులు తీసుకున్నాను. ఇది తీసుకున్నాను. ఇది కూడా ఎప్పుడో పెళ్ళైన కొత్తలోనే తీసుకున్నాను. ఇది ఇలా పెట్టాను. ఇది వచ్చేసి ఫోటో అండి, ఫస్ట్ అత్తయ్య గారు అని చెప్పాను కదా, ఈవిడేనండి. 2015లో ఎక్స్పైర్ అయ్యారు. ఈవిడేనండి, సేమ్ మా ఆయనలోనే ఉంది కదా. ఇది ఇక్కడ పెడుతున్నాను అనమాట. ఇది వచ్చేసి వ్యూ అండి, చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. విండోస్ వేసేసాను, తీస్తున్నా. పొద్దున్నుంచి మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు టైం వచ్చేసి 3 అలా దాడుతుందేమో. ఫుల్ గాలి, వాల్ లేదు. ఒక్కొక్కసారి పడుతుంది, ఒక్కొక్కసారి పడట్లేదు. చినుకులు పడుతున్నాయి, ఆగిపోతున్నాయి. ఇవాళ బట్టలు కూడా ఉతకలేదు. అందుకే ఇది వచ్చేసి ఇక్కడ నుంచి కనపడదండి, గాలి వేస్తుంది. మనకి ఏదన్నా అంత ఇబ్బందిగా కిటికీలు గట్ట ఇప్పుడు గాలికి అన్నీ ఎగిరిపోతుంది అనుకుంటే విండోస్ క్లోజ్ చేసేసుకోవచ్చు అండి. ఈ కర్టెన్ కూడా క్లోజ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు వ్యూ కోసం, గాలి కోసం బాగుంటుంది కదా ప్రకృతి. వెదర్ అంటే చాలా ఇష్టమైన వాళ్ళు చాలామంది ఉంటారు కదా, వాటి కోసం ఓపెన్ చేస్తామండి. ఓన్లీ ఇది రూమ్ టూర్ అండి, ఓకేనా. ఇది రూమ్ టూర్, హోమ్ టూర్ అయితే కాదు. నెక్స్ట్ వచ్చే వీడియో ఒకవేళ మీకు హోమ్ టూర్ కావాలని అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి, మీ సపోర్ట్ చాలా అవసరం మాకు. నెక్స్ట్ వీడియో కోసం వేచి ఉండండి. బాయ్.